రాష్ట్రంలో ఒక రాక్షస క్రీడ జరగబోతుంది. ఇగో ఇది రేవంత్ రెడ్డి, లియోనల్ మెస్సీ వర్సెస్ గుంపు మేస్త్రి మ్యాచ్. ఇది మెస్సీ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆటగాడు, గుంపు మేస్త్రి ఏమో కోర్టులో ఓటుకు నోటు కేసులో కేటుగాడు. అత్త సొమ్ముడు అల్లుడు దానం చేసినట్టు 100 కోట్ల రూపాయలు. సింగరేన్ కంపెనీ ఏమో స్పాన్సర్, రేవంత్ ఏమో డాన్సర్ అయిపోయింది. అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? అంతర్జాతీయ ప్రాముఖ్యత తీసుకొచ్చే విధంగా కేటీఆర్ గారు ఫార్ములా కార్ ఈ రేస్ అంత గొప్పగా ప్రపంచ దిగ్గజాలను తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి ప్రపంచ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన ఆయనకి అవినీతిని అంటగట్టి ఒక 54 కోట్లకే 54 కోట్ల విషయంలో లేని అవినీతిని ఆయనకు అంటగట్టి ఆయన మీద కేసులు బుక్ చేయించి, మొన్న మిస్ వరల్డ్ కేసులకేమో 200 కోట్లు ప్రజా డబ్బు దుర్వినియోగం చేసిండు. ఇలా ఫుట్బాల్ ఆటకు ఆయన ఫుట్బాల్ ఆటగాడు అయిండు కావచ్చు, ఆడుకోని ఇంట్లో ఆడుకో. కానీ సింగరేణి ప్రజల రక్తపు మాంసం నువ్వు ఫుట్బాల్ ఆటగాడు అయితే ఆడుకో, మాకు అభ్యంతరం లేదు. రోజు గ్రౌండ్కో ఆడుకో. ప్రజల జీవితాలతో ఎందుకు ఫుట్బాల్ ఆడుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మెస్సీ సాకర్ దిగ్గజం మెస్సీ, మన మేస్త్రి ఏమో ఒక బ్రోకర్ దిగ్గజం అని చెప్పి సందర్భం తెలియస్తుంది. ఎందుకంటే ఫుట్బాల్లో ఆయనతో ఆడితే నువ్వు ముఖ్యమంత్రి, నీకేందయ్యా షోకు? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి, సింగరేణి సొమ్ము దుర్వినియోగం చేసి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మెస్సీ ఆడేది సాకర్ గేమ్ అయితే రేవంత్ ఆడేది జోకర్ గేమ్ అయిపోయి ఆయన ఒక బ్రోకర్గా మిగిలిపోతుంది రాష్ట్రంలో అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. అది హైదరాబాద్ ప్రతిష్ట పెంచే ఈవెంట్ కాదు, కోట్లు కొల్లగొట్టే పేమెంట్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కోట్ల రూపాయలు ఒక్కరోజు 100 కోట్లు సొమ్ము సింగరేనిది, సోకు రేవంత్ రెడ్డిది. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. సొమ్ము ఒక్కడిది, సోకు ఒక్కడిది. సొమ్ము సింగరేనిది, సోకు ఏమో రేవంత్ రెడ్డిది. సింగరేణి స్పాన్సర్, రేవంత్ రెడ్డి ఏమో డాన్సర్ అయిపోయింది ఈ ఆటల. ఇది ఒక రాక్షస క్రీడ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ సింగరేణి పుడమతల్లి గర్భంలో నల్ల బంగారు సిరులు పండిస్తున్న కార్మికుల శ్రమను అవమానించడమే, వాళ్ళ యొక్క రక్తం చెమట, సింగరేణి కార్మికుల రక్తం చెమట 100 కోట్లు స్పాన్సర్ చేయించిన రాక్షస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. తమ కష్టార్జితాన్ని, సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ప్రైవేట్ ప్రోగ్రాం కొరకు దుబారా చేస్తున్నపై బగ్గుమంటున్న కార్మిక వర్గం ఇదే 100 కోట్లు తమ పిల్లల భవిష్యత్తు కోసం, తమ హెల్త్ కోర్ కోసం, తమ ఫ్యూచర్ కోసం కేటాయించుంటే కార్మిక వర్గం అంతా శుభాకాంక్షలు తెలిపేది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి కార్మికుల దాకా ఆగమైపోయారు. ఇచ్చేటోడికి పైసలు ఇస్తలేడు, దేవుళ్ళ మీద ఒట్లు పెడుతుండు. 10 లక్షలట 100 మందికి అవకాశం ఇస్తారట. ఇది బిజినెస్, ఇది మరి ఇప్పుడు మెస్సీతో ఫోటోకే 10 లక్షలు పెట్టాలంటే మరి మెస్సీని ఆ దేశం నుంచి ఈ దేశం తీసుకురావడానికి ఎంత ఖర్చు పెట్టుకుంటుంది ప్రభుత్వం? ఒక ఫోటో ఇట్లా ఫోటో దిగాలంటే 10 లక్షలు ఆయన అకౌంట్లో కొట్టాలి. అది కూడా మళ్ళీ 100 మందికి అవకాశం అంట. ఒక ఫోటోకే 10 లక్షలు తీసుకుంటుంటే ఆ దేశం నుంచి ఈ దేశంలోకి దాదాపు ఒక 2-3 రోజుల సమయాన్ని వృధా చేసుకుని రావడం అంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వాలు ప్రజల సొమ్ముని ఆయనకి ఇస్తే వాడు వస్తున్నట్టు. పాయింట్ ఏంటంటే ఫోటోకే 10 లక్షలు తీసుకుంటారు. చాలా మంది యుననామా చేయరు. నిజామాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు స్వయంగా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఆదిలాబాద్లో అక్కడ ఇక్కడ చెప్తుండు. ఏమంటుండు? మీరు మంత్రుల దగ్గరకు పోయి మాట్లాడేటోళ్ళు, ఎమ్మెల్యేల దగ్గరకు పోయి మాట్లాడే సర్పంచులను గెలిపించుర్రి మా పార్టీలను అని చెప్పి. సిగ్గుందా ముఖ్యమంత్రి నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి సర్పంచుల ఎన్నికలకు ప్రచారం చేయడం దురదృష్టకరం. గల్లీలలో తిరుక్కుంటా. నంబర్ 1. నంబర్ 2, ఈ కాంగ్రెస్ గుండగాలు
జిల్లాల బెదిరిస్తున్నట్టు మా సార్ మీరు అందుంటే రావు పైసలు. నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లకు ఎవడైనా బెదిరిస్తే నాకు వేయండి, మన లాగుల తొండాలు జరగొట్టి పైసలు వసూలు చేపిస్తాం. ఎవడు అయ్యే సొత్తు కాదు. మేము కూడా అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నాం. ప్రతి సర్పంచ్కు బీజేపీ సర్పంచ్కు అంతే డబ్బులు వచ్చినాయి జనాభా ఆధారితంగా లెక్క ప్రకారం. కాంగ్రెస్ సర్పంచ్లకు కూడా అట్లనే వచ్చినాయి, బీఆర్ఎస్ సర్పంచ్లకు కూడా వచ్చినాయి. మేము తేడా చూపలే. రాష్ట్రంలో ఉన్న దగ్గర 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలో 12,672 పైచీలకు గ్రామ పంచాయతీలు, దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీలు ఒకే విధంగా జనాభా ఆధారితంగా వస్తుంది. కాబట్టి నేను ఒక జిల్లా అధ్యక్షుడు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చినటువంటి సర్పంచ్ల ఎన్నికలైతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ కాంగ్రెస్ పీకే లేదు, ఏకే లేదు. 2 ఏళ్ల నుంచి ₹1 తీసుకురాలి. కాబట్టి వాళ్ళు బెదిరించే బెదిరింపులకు భయపడకండి. జిల్లా అధ్యక్షుడు 24 గంటలు 365 రోజులు 24/7 మీకు అందుబాటులో ఉంటా. ఒక్క ఫోన్ చేయండి, రాత్రికి రాత్రి నేను ఉరికొస్తా మీ దగ్గరికి, మీ గ్రామ పంచాయతీకి వస్తా. మీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధుల గురించి గల్లావట్టి కాంగ్రెస్ వాళ్ళది వసూలు చేద్దాం. వాళ్ళు ఇస్తాన్న హామీలను కూడా గల్లావట్టి వసూలు చేద్దాం. 420 హామీలను, అదేవిధంగా 6 గ్యారెంటీలను గల్లావట్టి వసూలు చేద్దాం. మీరు భయపడాల్సిన అవసరం లేదని నేను బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు ఇంకా ఇతర ఇండిపెండెంట్లు ఉంటే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు మీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మీ బుద్ధి మార్చుకోవాలా. బుద్ధి మార్చకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మీ ముఖ్యమంత్రితో మొదటి విడతల ఫుట్బాల్ ఎట్లయితే ఆడిరో 40% గెలిచినామో మళ్ళా కూడా అట్లనే గెలుస్తారని చెప్పి సందర్భం తెలియస్తాం. జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.